The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Deuteronomy chapter 2 verse 7. నేటి దినం మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord thy God hath blessed thee in all the works of thy hand. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. In chapter 2 of Deuteronomy, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో man of God Moses was reminding and rehearsing God's providence concerning Israel on their way to Canaan. దైవజనుడైనటువంటి మోషే చూడండి, వారు కనానుకి వెళ్తున్నటువంటి ఇశ్రాయేలీలు దేవుడు వారికి చేసిన వాగ్దానాలు, వారికి ఇచ్చిన సదుపాయాల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరలా మాట్లాడుతున్నాడు. He was giving a brief account of their long stay in the wilderness. అరణ్యంలో వారు సుదీర్ఘకాలం ఉండిన వాటికి కొంచెం క్లుప్తీకరించి ఆ మాటలని చెప్తున్నాడు. Though they reached Kadesh Barnea within 2 years from Horeb, వారు హోరేబు నుండి కేవలం 2 సంవత్సరాల కాలంలో కాదేశు బర్నియా దగ్గరికి వచ్చినప్పటికీ, because of their unbelief, they evidenced in their the evil report brought by the 10 spies. వారి యొక్క అవిశ్వాసం, అవిధేయతను బట్టి, అంతేకాకుండా 10 మంది వేగుల వారు చెడ్డ సమాచారాన్ని తీసుకొని వచ్చిన దానిని వాళ్ళు నమ్మారు. And their journey was extended because of that by another 38 years. ఆ విధంగా చేయటం వలన వారి యొక్క ప్రయాణము 38 సంవత్సరాలకు పొడిగించబడింది. Totally it has become 40 years. అంత కలిపితే 40 సంవత్సరాల కాలం పట్టింది. Now Moses was narrating the faithfulness of God in today's verse for our meditation. ఇప్పుడు మన ధ్యానం కొరకు నేటి దిన వచనములో మోషే దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. In spite of their unbelief, వారి యొక్క అవిశ్వాసం, అపనమ్మిక ఉన్నప్పటికీ, in spite of their stiff-neckedness, వారి మెడవంచనితనము ఉన్నప్పటికీ, in spite of their perpetual rebellion, వారు ఎడతెగక తిరుగుబాటు చేస్తున్నప్పటికీ, in spite of their murmurings, వారు సనుగుతున్నప్పటికీ, God remained faithful to his promise regarding the occupation of promised land. వాగ్దాన దేశమును వారు ఆక్రమించుకునే విషయంలో వస్తే దేవుడు తను చెప్పిన మాటకి ఆయన నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. Moses was telling them that the Lord had blessed all the works of their hands. మోషే జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు మీ చేతి పనులన్నిటిని దీవించాడు. Lord was traveling with them. దేవుడు వారితో కూడా ప్రయాణం The చేశాడు. pillar of cloud never departed from them. మేఘస్తంభము ఎన్నడూ తొలగించబడలేదు వారి మీద నుండి. From this scriptural portion, let us derive 7 truths for our meditation. ఈ లేఖన భాగాల్లో నుండి మన ధ్యానం కొరకు 7 సత్యాలని ఇక్కడ మనం జ్ఞాపకం There చేసుకుంటాం. are 7 reasons for our thanksgiving towards God. మనము దేవునికి కృతజ్ఞులమై ఉండేదానికి ఒక 7 కారణాలను మనం చెప్పుకుంటాం. Number 1, మొదటిది providence. దేవుడు మనకి ఇచ్చిన వాటి గురించి. See, providence means it is the combination of 2 words, pro video, that is providence. కాబట్టి ఇంగ్లీష్లో 2 పదాల కలయికది ప్రోవిడియన్స్. దేవుడు మనకి ఇచ్చిన వాటి గురించి. And pro, in advance, video he has seen. అంటే ముందుగా ఇచ్చిన దానిని ఆయన చూచి ఉన్నాడు. So Moses says, the Lord hath blessed you. కాబట్టి మోషే ఏమంటున్నాడు, దేవుడు మిమ్ములను ఆశీర్వదించెను. God knows their needs in advance. చూడండి, దేవుడు వారి యొక్క అవసరతలన్నీ కూడా ముందునే ఎరిగి ఉన్నాడు ఆయన. That's why pro video. అందుకనే ప్రో వీడియో, ముందుగా చూచిన వాటి. And he promised to bless his people and he did so. మరి తన ప్రజలను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసి వారిని ఆశీర్వదించాడు కూడా. In a nutshell, మనం క్లుప్తంగా చెప్పాలి. David mentioned the same truth in Psalm 103 verse 2. దావీదు ఇదే మాటలు, ఇవే సత్యాల్ని 103వ కీర్తన 2వ వచనంలో ప్రస్తావించాడు. Bless the Lord, O my soul, and forget not all his benefits. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. So the first one is the providence. కాబట్టి మొదటిది దేవుడు మనకి ఇచ్చినవి. And secondly, రెండవది the productivity, the fruitfulness. కాబట్టి ఉత్పాదకత లేదా దాని ఫలము అని చెప్పుకోవచ్చు. Moses says, మోషే అంటాడు, God hath blessed you in all the works of your hands. దేవుడు నీ చేతి పనులన్నిటినీ ఆశీర్వదించెను. Even in our lives also, మన జీవితాల్లో కూడా we witness prosperity in spite of our weaknesses and failures. కాబట్టి మన బలహీనతలు, మన పొరపాట్లు, తప్పిదాలు ఉన్నా గానీ మన వృద్ధిలోనికి రావడం చూస్తున్నాం. This can be seen in all our areas of our life, that is maybe domestic, maybe secular, maybe ministerial,
maybe academic responsibilities. కాబట్టి మన జీవితంలో పలు రంగాల్లో మనం వీటిని మనం చూడగలం. చూడండి, మన యొక్క కుటుంబపరమైన విషయాల్లో కానీ, లౌకికమైన బాధ్యతల్లోనే కావచ్చు, పరిచర్లో కానీ, లేదా మరి విద్యాపరమైన బాధ్యతలు అన్నిటిలో మనం చూస్తున్నాం. And the third one is Modo. perception. మూడవది చూడండి, మన దాని గురించినటువంటి ఒక గ్రహింపు, అవగాహన We కలిగి. thank God for his understanding or perception about us. కాబట్టి మన గురించిన ఒక గ్రహింపు దేవుడు కలిగి ఉన్నాడు. Even in the ministry, he gives us responsibilities according to our capacities. సేవా పరిచర్యలో కూడా మన సామర్థ్యము కొలది బాధ్యతలను ఆయన అప్పగిస్తూ ఉంటాడు. He knows how we are formed. మనము ఏ విధంగా రూపించబడి ఉన్నామో ఆయన ఎరుగును. He remembers that we are dust. మనము మంటివారము అని జ్ఞాపకం He చేసుకుంటున్నాడు. knows everything about us. మన గురించి సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు. We read the same thing in Psalm 139, first 3 verses. 139వ కీర్తనలో మొదటి 3 వచనాలు అవే మాటలు మనం He చదువుతాం. created us. ఆయన మనల్ని సృష్టించాడు. He knows our inside and outside. కాబట్టి మన లోపల మన వెలుపల ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు. And fourthly, నాలుగవది, the plan and purpose. కాబట్టి ఆయన యొక్క సంకల్పము, ఆయనకు ఉద్దేశాలు. In Deuteronomy chapter 8 verses 2 and 3, ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయము 2-3 వచనాల్లో we understand God's plan and purpose in allowing Israelites to wander for 40 years. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరింపజేయటం వలన దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం, ఉద్దేశాలు ఏమిటియో మనం అర్థం చేసుకోగలం. It was to humble them and to test them. కాబట్టి వారిని దీనులుగా చేసి వారిని పరీక్షించాలి అని. And not only that, అంతేకాకుండా to know and reveal what was there in their hearts. వారి హృదయంలో ఆలోచనలు ఏమున్నాయో అది వారు తెలుసుకోవాలని, అది వాళ్ళకి బయలుపరుచుతున్నారు. And also ఇంకా to చెప్పాలి, test and to know whether they will obey his commandments or not. దేవుని యొక్క ఆజ్ఞలకు వారు విధేయత చూపుతారో లేదో పరీక్షించి తెలుసుకోవడానికి. Those wanderings were also purposed to teach them that man shall not live by bread alone, but by every word that cometh out of the mouth of the Lord. ఆ విధంగా వారిని సంచరింపజేయటం వలన మరొక పాఠాన్ని కూడా నేర్పించాలనుకున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వారికి తెలియపరచడానికి. At times, God allows such situations in our life so that we may put all our trust in him only. ఆయా సందర్భాల్లో మనం కూడా సంపూర్ణంగా ఆయనపైనే నమ్మిక ఉంచులాగున ఇలాంటి కొన్ని పరిస్థితులు గుండా, ప్రతికూల పరిస్థితులు కూడా తీసుకొని వెళ్తాడు. From this we can understand దీని నుండి మనం గ్రహించగలిగాం, God has a plan for every trouble and setback in our lives. దేవుడు ప్రతి కష్టానికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరలా మనం సరిచేయాలనేటువంటి ఆలోచన కలిగి You ఉన్నాడు. can read Romans 8:28. రోమా 8:28లో చదవచ్చు. And fifthly, ఐదవది, and patience. We have to thank the Lord for his patience. సహనం. దేవుని యొక్క సహనము బట్టి కూడా మనం ఆయన కృతజ్ఞత From the చెల్లించాలి. life of Israelites and their conduct, we can't but thank the Lord for his patience. ఇశ్రాయేలు యొక్క జీవితము, వారి యొక్క గుణగణాలని బట్టి మనం చూస్తే నిజంగా మనం దేవుని స్తుతించగా, కృతజ్ఞత చెల్లించగా ఉండలేం. Because of his patience. ఆయన యొక్క ఓపిక, In సహనాన్ని spite బట్టి. of their mistakes, he was continually blessing the work of their hands. వారు ఎన్ని పొరపాట్లు చేస్తున్నప్పటికీ కూడా వారి చేతి పనులను ఎరటగా దేవుడు దీవిస్తూనే As ఉన్నాడు. it is written in Nahum 1:3, నహూము గ్రంథము 1:3లో రాయబడిన ప్రకారం, he is slow to anger. కాబట్టి ఆయన కోపించుటకు నిదానించువాడు, త్వరగా కోపపడడు. And also, sixthly, ఆరవది, his presence. ఆయన సన్నిధిని బట్టి. Thank God for his presence in our life as in the lives of Israelites. మన జీవితంలో ఆయన సన్నిధిని బట్టి మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ఇశ్రాయేలీయుల జీవితంలో ఏ విధంగా ఆయన సన్నిధి తోడుగా ఉండిందో అలా మన జీవితంలో కూడా. As we read in Exodus 13:21, నిర్గమకాండము 13:21 చదువుతున్న the ప్రకారం, Lord went ahead of them as the pillar of cloud to guide them on their way. దేవుడు వారి మార్గమంతట్లో వారిని నడిపించడానికి మేఘ స్తంభములో ఉండి వారికి ముందుగా నడిచెను. And by night, the pillar of fire to give them light so that they could travel by day or night. రాత్రి వేళ అగ్ని స్తంభములో ఉండి వారితో కూడా నడిచారు. తద్వారా వారు రాత్రి పగలును, రాత్రి కూడా వాళ్ళు ప్రయాణం అంతటిలో కూడా దేవుడు వారిని నడిపించారు. Were they worthy of such guidance? మరి ఇలాంటి నడిపింపుకి వాళ్ళు ఏమైనా యోగ్యులా? No, not at all. కాదు, కానే కాదు. Are we worthy of the blessings we are receiving? ఇప్పుడు మనము ఏవైతే ఆశీర్వాదాలు మనం పొందుతున్నామో వాటికి ఏమైనా యోగ్యులమా? No, not at all. కాదు, కాదు, కానే కాదు. Yet he promised us to be with us even unto the end of the age. అయినను ఆయన మనతో ఉంటాను, యుగాంతము, యుగ సమాప్తి వరకు మనతో ఉంటాను అని వాగ్దానం చేశారు. You can read Matthew 28:20. మత్తయి సువార్త 28:20 చదవచ్చు. And seventhly, ఏడవది, his provision. ఆయన యొక్క సదుపాయాలు. Thank God for his provision. కాబట్టి ఆయన యొక్క సదుపాయాలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత It చెల్లించాలి. is a wonder.
ఇది చాలా అద్భుతం. Deuteronomy 8:4 says, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనంలో your రాయబడింది, clothes did not wear out and your feet did not swell during these 40 years. ఈ 40 సంవత్సరాలు కూడా నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. Is it not a wonder? నిజంగా ఇది అద్భుతం కాదంటారా? If we walk for one day, our legs will be swollen, our feet will be swollen. ఒక దినమంతా మన కాలినడక నడిచి వెళ్ళామంటే కాళ్ళన్నీ కూడా వాసిపోతాయి, And our clothes will become dirty. మన బట్టలన్నీ కూడా మురికైపోతాయి. They were walking in the hot sun, yet their clothes were not wear out. వారు తీవ్రమైన ఎండ, వేడిమి గల ఎండలో నడుస్తా ఉన్నారు, అయినా వారి బట్టలు పాతగిలిపోలేదు What అని. a wonderful provision of the Lord. దేవుని యొక్క సదుపాయం ఎంత అద్భుతమైనది. Even in our lives. మన జీవితాల్లో You కూడా can read Psalm 23:6, 23వ కీర్తన 6వ వచనంలో చదవచ్చు, Psalm 34:10. 34వ కీర్తన 10వ These వచనం. are the promises of His provisions. కాబట్టి దేవుడు మన కొరకు ఆయన ఇచ్చే సదుపాయాల గురించిన వాగ్దానాలు. So let us thank the Lord. In spite of all our mistakes, He is benefiting us. కాబట్టి మనం ఎన్ని పొరపాట్లు ఉన్నా కానీ ఆయన మనకు మేలులే చేస్తా ఉన్నాడు, కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతలు We have seen చెల్లించాలి. 7 reasons from this portion. ఈ భాగంలో నుండి 7 కారణాలు మనం చెప్పుకున్నాం. Number 1, మొదటిది, His providence, providio, He has seen our needs in advance. కాబట్టి మన అక్కలు మనకు అవసరతలు ఏవైతే ఉన్నాయో ముందుగా చూచిన వాడు ఆయన. Secondly, the productivity, that is the fruitfulness. రెండోది ఉత్పాదకత, ఆ యొక్క ఫలభరితాన్ని చూస్తాం. Thirdly, we have to thank the Lord for His perception or understanding. మూడోది మన గురించినటువంటి ఆ గ్రహింపు, ఆయనకు ఆలోచన కలిగి ఉన్నాడు, అందుకు మనం కృతజ్ఞత చెల్లించాలి. Fourthly, for His plan and purpose. నాలుగోదిగా ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశాలను బట్టి ఆయన కృతజ్ఞత And చెల్లించాలి. fifthly, for His patience. ఐదోదిగా ఆయన సహనం, ఓరిమిని బట్టి మనము ఆయన కృతజ్ఞత And చెల్లించాలి. sixthly, for His presence. ఆరోదిగా ఆయన సన్నిధిని బట్టి మనం ఆయన కృతజ్ఞతలు And చెల్లించాలి. sixthly and seventhly, for His provision. ఏడోదిగా ఆయన మన కొరకు ఇచ్చిన సదుపాయాల కొరకై ఆయన కృతజ్ఞత చెల్లించాలి. May God help us to thank and praise and worship Him all the day. కాబట్టి దినమంతా కూడా మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధించులాగిన దేవుడు మనకు సహాయం చేయను గాక. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, please note that there are some slides, informative slides are uploaded at the end of every message. దయచేసి గమనించండి, ప్రతి వర్తమానము చివరి భాగంలో కొన్ని స్లైడ్స్ ఉన్నాయి, అందులో మరికొంత సమాచారం ఉంది. Don't forget to see them. మరి దయచేసి వాటిని కూడా మీరు చూసే విషయం, అది మర్చిపోకండి, చూడండి. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.